అతి సులభంగా మోసగింపబడే రాసుల వారెవరో, ఎలా మోసపోతారో తెలుసుకుందామా? ఎదుటి వారిని సులువుగా నమ్మేసేవారు సులభంగా మోసపోతారు. మోసగాళ్లకు వీరు సులువైన లక్ష్యంగా మారతారు. ప్రతి ఒక్కరు వీరిని అవకాశంగా మార్చుకుంటారు. కొన్ని రాశులకు చెందిన వారు ఏదైనా నమ్మేస్తారు. కనుక వీరిని మోసగించడం ఇతర రాశుల వారికి చాలా సులభం. ఏ రాశుల వారు ఏ కారణం చేత సులువుగా మోసపోతారో ఆ జాబితాలో ఎవరున్నారో తెలుసుకుందాం. మీనరాశి. మోసపోయి బాధపడిన ప్రతిసారి ఈ రాశివారు ఇక మీదట తమని మోసం చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదనుకుంటారు. కానీ ఎందుకనో వీరు తమ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోక పదే పదే మోసపోతారు. వీళ్లను మాయ చేయడం ఇతరులకు నీళ్లు తాగినంత సులువు. వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. వీరు ఎదుటివారిలో కేవలం మంచిని మాత్రమే చూస్తూ వారిని గుడ్డిగా నమ్మేస్తారు. తులారాశి. వీరు దయార్థ హృదయం కలిగి ఉండి ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎవరైనా తమ పట్ల అవకాశం తీసుకుంటే చాలా బాధపడిపోతారు. వీరు తమ చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల గందరగోళంగా ఉంటారు. ఎవరైనా వీరిని వేళాకోళం చేసినా, వీరితో చిలిపిగా ప్రవర్తించినా ముడుచుకుపోయి అందుగల కారణం తెలుసుకోవాలనుకుంటారు. మేషరాశి. వీరు ప్రేమలో ఉన్నప్పుడు సులువుగా మోసగింపబడతారు. తమ చుట్టుపక్కల వారు హెచ్చరిస్తున్నప్పటికీ వీరు తమ ప్రేమను నమ్మడానికే మొగ్గు చూపుతారు. ప్రేమలో ఉన్నప్పుడు వారి అంతరాత్మకు తప్పు జరుగుతుంది అని అనిపించినా కూడా దాన్ని విస్మరిస్తారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వారు దాన్ని అవకాశంగా మలుచుకొని సులువుగా బుట్టలో పడేయచ్చు. ధనుసు రాశి. వీరు చాలా తెలివైన వారు మరియు కలుపుగోలుగా ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారు తమ చుట్టుపక్కల వారి నుండి కూడా స్నేహశీలతను అభిలాషిస్తారు. కానీ అది సరైనది కాదు. వారు ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా మన చుట్టూ ఉన్న వారందరూ మంచివారే అని నమ్మకూడదు. కర్కాటకం. జీవితంలో ఎన్నో విషయాల మూలంగా వీరు మోసగింపబడతారు. వీరు కనుక ప్రేమలో ఉన్నప్పుడు తమ భాగస్వామితో విడిపోవడం లేదా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటే గనక ఆ సమయంలో కలిగిన ఒత్తిడి నుంచి సాంత్వన పొందడానికి వారు ఇతరులను అతిగా విశ్వసించి ఆధారపడాలనుకుంటారు. ఆ సమయంలో ఉపశమనం కొరకు ఆసరా ఇచ్చిన వారిని మెప్పించాలనుకుంటారు. అదే స్పందన ఎదుటివారి నుంచి కూడా ఆశిస్తారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.